ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ చేరికలు ముమ్మరంగా సాగుతున్నాయి. పార్టీ చేరికలో భాగంగా నంద్యాల జిల్లా రామచంద్రపురంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. రామచంద్రపురం సర్పంచ్ బోబురి ఉమాదేవితో సహా 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. చేరికలపై అఖిలప్రియ స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వ పాలన నచ్చకనే స్వచ్ఛందంగా టీడీపీలో చేరుతున్నారని అఖిలప్రియ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టీడీపీ హయాంలో అన్నపూర్ణగా ఉంటే వైసీపీ హయాంలో హత్యలకు అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందన్నారు. అందరం కలిసి ఒక కుటుంబంలో పార్టీ గెలుపుకు కృషి చేయాలని, ప్రతి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరాలని ప్రజలతో ధీమాగా చెప్పుకొచ్చారు భూమా అఖిలప్రియ. జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి నచ్చక, ఆయన మాట్లాడే విధానం నచ్చక, గౌరవం లేని దగ్గర ఉండకూడదని చాలా మంది బయటికి రావడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ నాయకులకి ఈరోజు ఎంత అహం పెరిగింది అంటే ప్రజలనేది కూడా లెక్క లేకుండా, మామూలుగా రాజకీయ నాయకులు ప్రజలను చూసి భయపడతారు ఎన్నికల టైంలో, కానీ ప్రజలంటే భయం లేదు, ప్రజలంటే లెక్క లేదు. మళ్ళీ మేము వస్తే ప్రజలను గుప్పెట్లో పెట్టుకొని ఆడుకుంటాము, ప్రజల జీవితాలని నాశనం లేపుతానే ఒక ఆలోచనతో ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు. మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, గ్రామాలలో సర్పంచ్లుగా గెలిచిన వాళ్ళు అభివృద్ధి చేయాలన్నా, ఏది జరగాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి.